వెల్కమ్ టు మాధవి కుకింగ్ స్కూల్. ఈరోజు సెజ్వాన్ ఫ్రైడ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావలసిన ఐటమ్స్: కట్ చేసుకున్న వెజిటేబుల్స్ అన్నీ, క్యాప్సికమ్, ఉడికించిన బఠానీ, క్యాబేజీ తురుము, ఉల్లికాళ్ళు, క్యారెట్, ఇవన్నీ ఇలా సన్నగా కట్ చేసుకోండి. తర్వాత ఉడికించిన రైస్, నేను మామూలు రైస్ తీసుకున్నాను, బాస్మతి రైస్ అయితే ఇంకా బాగుంటుంది. షెజ్వాన్ పేస్టు, సోయా సాస్, టమాటా సాస్. ముందుగా కడాయిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. వేడెక్కిన తర్వాత క్యారెట్ ముక్కలు వేసుకోండి. తర్వాత క్యాబేజీ, క్యాప్సికమ్, ఉల్లికాళ్ళు అన్నీ వేసుకుని 50% ఫ్రై చేసుకోండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. తర్వాత ఉప్పు వేసుకోండి. రైస్ ఉంది కదా, ఉప్పు ఎక్కువ పడుతుంది. తర్వాత ఉడికించిన బఠానీ వేసుకుని మొత్తం అంతా కలుపుకోండి. ఇప్పుడు 1 స్పూను టమాటా సాస్ వేసుకోండి. తర్వాత 1 స్పూను సోయా సాస్ వేసుకోండి. ఒకసారి అంతా కలుపుకోండి. తర్వాత బ్లాక్ పెప్పర్ వేసుకోండి. ఇప్పుడు షెజ్వాన్ పేస్ట్ 2 స్పూన్స్ తీసుకున్నాను. మీరు చేసుకుని రైస్ని బట్టి ఐటమ్స్ అన్నీ పెంచుకోండి. ఇప్పుడు మొత్తం అన్నీ కలుపుకోండి. చూడండి, అన్నీ కలిసిపోయినాయి కదా. ఇప్పుడు బాయిల్ చేసుకున్న రైస్ వేసుకోండి. ఒక్కసారి అంతా కలపండి. తర్వాత ఫుడ్ కలర్ వేస్తున్నాను, అంటే కలర్ఫుల్గా ఉండడం కోసం. వేసుకోకపోవడమే మంచిది. వేసుకుని అంతా ఒకసారి కలుపుకోండి. ఎంతో టేస్టీగా ఉండే షెజ్వాన్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్న ఉల్లికాళ్ళు చల్లుకోండి. మీ దగ్గర రైసు ఎక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ కూడా వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.